చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు మీతో కొంచెం మాట్లాడాలండి. అదేంటంటే, నేను కథలు రాస్తాను, కవితలు రాస్తాను, కార్టూన్స్ వేస్తాను, పాటలు రాస్తాను, పాటలు పాడతాను. నా ఛానల్లో ఉన్నాయి చూడండి, నేను పాడిన పాటలు. పాటలు పాడతాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను రాసిన చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటల్లో 2 పాటలు మాత్రం, ఒకటి సింగర్ ధనుంజయ్తో పాడించాను, ఒకటి మధుప్రియతో పాడించడం జరిగిందనమాట, మా పిల్లల సపోర్ట్ తోటి. ఎందుకంటే నా పరిస్థితి తెలుసుగా మీకు, నేను నడిచే పరిస్థితి కాదు కదా, వీల్ చైరే కదా. అయితే అట్లా నేను చేయబోయే వీడియోలు మాత్రం నేను రాసిన కథలు కాదు, కల్పితాలు కాదు. ఇది నేను చెప్పే విషయాలు వాస్తవంగా జరిగినాయి అన్నమాట, పచ్చి నిజాలు. ఇవన్నీ నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఇలా ఈ వీడియోలు చూసైనా ఎవరైనా కొంచెం అమ్మాయిల్లో మార్పు వస్తే నేను చేసిన ఈ వీడియోలకి ఫలితం దక్కినట్టే అదన్నమాట. ఇంక వీడియోలోకి వెళ్దామండి. అది ప్రకాశం జిల్లాలో ఒక పల్లెటూరు అండి. ఆ ఊర్లో దిట్టమైన ఆసాములు, అంటే బాగా ఆస్తులు ఉన్నవాళ్ళు అనమాట ఆసాములు. ఆ ఆసాముల రోడ్డుకి ఒకవైపు ఆసాములు, రెండో వైపు డౌన్లో బాగా దట్టమైన గబ్బుతొమ్మ చెట్లలో చిన్న పల్లె. అక్కడ పల్లె ఉంటుంది అనమాట, ఆపోజిట్లోనే ఉంటుంది. కాకపోతే పల్లె బాగా డౌన్లో దట్టమైన తుమ్మ చెట్లలో ఉంటుంది అనమాట. కాస్త దూరం, దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. ఈ పల్లెలో జనాలు ఊర్లో ఆసాముల పొలాల్లో పనులు చేస్తారండి, కూలి పనులకు వస్తారు. అయితే ఈ పల్లెలో ఒక అమ్మాయి, చాలా అందమైన అమ్మాయి, మంచి కలరు, చందమామలాగా బాగా చక్కగా ఉంటుంది. ఆ అమ్మాయి వయసు వచ్చేసి 16-17 సంవత్సరాలు, 17 కూడా ఉండవండి, 16 సంవత్సరాలు ఉంటాయేమో. అయితే ఈ ఆసాముల ఇళ్లల్లో ఆడవాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని నన్ను అడగొచ్చు మీరు. మేము ఆ ఊర్లో వ్యవసాయం చేసాం, ఆ అమ్మాయిని నేను చూశాను. ఆ అమ్మాయి గురించి జరిగిన విషయం మాత్రం వాళ్ళు చెప్పారు నాకు, అక్కడ వాళ్ళు చెప్పారు. అయితే ఈ అమ్మాయిని చూసిన ఆ ఆసాముల భార్యలు, ఆడవాళ్ళు, ఆ ఊర్లో ఆడవాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, నేను ఇక్కడ పేర్లు చెప్పనండి, ఆ ఊరి పేరు కూడా చెప్పను. వాళ్ళ అమ్మని ఏమనేవాళ్ళు అంటే, ఎందుకే ఆ పిల్లని ఎండకు తీసుకొస్తావు, ఆ పిల్ల మీ ఇళ్లల్లో పుట్టాల్సింది కాదే, మా ఇళ్లల్లో పుట్టాల్సిన పిల్ల, ఎండ తగిలితేనే మొహం కందిపోతుంది, పొలం తీసురాకు అనేవాళ్ళు. దానికి ఆమెమనేది, అయ్యో మా పరిస్థితులు మీకు తెలియదే ఉందమ్మా, రెక్కాడితే కానీ డొక్కాడదు, ఇంట్లో కూకుంటే బోబెవరు పెడతారమ్మా, రెక్కల కష్టం చేసుకుంటేనే 5 ఏళ్ళు మాకు నోట్లోకి పోయేది అని అట్లా మాట్లాడేదన్నమాట. అయితే ఈ అమ్మాయి మీద ఇంకో విషయం ఏంటంటే, ఈ అమ్మాయిని అందరూ శ్రీదేవి అని పిలిచేవాళ్ళు. ఆ అమ్మాయి పేరు, అసలు పేరు తెలియదు, కానీ అమ్మాయి శ్రీదేవి లాగా ఉంటుందని శ్రీదేవి అనేవాళ్ళు అండి, హీరోయిన్ శ్రీదేవి లాగా ఉంటుందని. అయితే ఈ శ్రీదేవి పనులు, ఈ కూలి పనులకు వెళ్ళే క్రమంలో ఒక భూస్వామి కొడుకు కన్ను శ్రీదేవి మీద పడింది. మేస్త్రితో చెప్పాడు, నువ్వు ఎలా చేస్తావో తెలీదు, నాకు ఆ అమ్మాయి కావాలి అన్నాడు. అయ్యో అలాంటి మాటలు అనకయ్యా, అట్లా పెట్టుకోవద్దు, ఆ అమ్మాయి చాలా మంచిది, వాళ్ళు చాలా మంచోళ్ళు, అలాంటి ఆలోచన అసలు నీకు రాకూడదు, తప్పు, నువ్వు అసలు ఆ ఆలోచనని మానుకో బాబు, అది పద్ధతి కాదు, వాళ్ళ అమ్మ కానీ వాళ్ళు కానీ ఫ్యామిలీ నిప్పు లాంటి వాళ్ళు, అట్లా నువ్వు అనుకో, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంది. అదంతా నాకు అనవసరం, నాకు ఆ అమ్మాయి కావాలి అని చెప్పి డబ్బు పారేసాడు. ఆమెకి డబ్బు పారేసేసరికి, నన్ను ఇబ్బంది పెడుతున్నావయ్యా అంది. నిన్ను ఇబ్బంది పెట్టడం కాదు, నాకు అయ్యంతా తెలియదు, నాకు అమ్మాయి కావాలి అని చెప్పి అన్నాడు.
అంటే ఇంకొక 2 రోజులు టైం ఇవ్వు బాబు నాకు, ముందు 2 రోజులు ఉన్న తర్వాత ఏ విషయం చెప్తానని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు శ్రీదేవి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది మేస్త్రి. శ్రీదేవి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, వాళ్ళిద్దరికీ పని ఉంది, నేను శ్రీదేవి ఇద్దరం వెళ్ళి పెందలాడి చేసుకొస్తాము, కలుపు పెద్దగా లేదులే కొద్దిగానే ఉంది, మేమిద్దరం పెందలాడి వచ్చేస్తాము, శుభ్రంగా తీసేసి వచ్చేస్తాం, పెందలాడి తీసుకొస్తానని చెప్పింది. సరే తీసుకెళ్ళమంది వాళ్ళ అమ్మ. ఈ అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత పొలంలోకి వెళ్ళిన తర్వాత నాకు గొంతు ఎండిపోతుంది, కాసేపు పని చేసిన తర్వాత నాకు గొంతు ఎండిపోతుంది, గుండ్లకమ్మలోకి వెళ్ళి కాసిన మంచినీళ్ళు తీసుకురమ్మంది. ఆ గుండ్లకమ్మ అంటే దట్టమైన ఆ గుండ్లకమ్మ ముడ్డు ఎలా ఉంటుందంటే గబ్బుతుమ్మ చెట్లు, కీ కీ బ్యా అంటూ పిట్టలు, దానిలో అడవి పందులు ఉంటాయి, నక్కలు ఉంటాయి. అసలు ఒక్కరు వెళ్ళాలంటే చాలా భయపడతారనమాట. కాలిబాటే ఉంటుంది. ఎవరి పొలం ఎదర వాళ్ళకి ఆ గుండ్లకమ్మలోకి వెళ్ళటానికి కాలిబాట ఉంటుంది. కొండలాగా దిగాలి ఆ రేవులోకి, ఏది గుండ్లకమ్మ నదిలోకి దిగాలంటే ఈ పొలంలో నుంచి ఒక పెద్ద కొండ దిగినట్టు దిగాలన్నమాట. నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, మాకు గుండ్లకమ్మ ఒడ్డున పొలాలు ఉన్నాయి, మేము వ్యవసాయం చేసాము, నాకు గుండ్లకమ్మ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. అయితే ఇంకా ఈ అమ్మాయిని బలవంతంగా ముందుగా వాళ్ళు ఆ భూస్వామి కొడుకు ఈ మేస్త్రి వేసుకున్న ప్లాన్ ప్రకారం వాడు అక్కడ చెట్లలో ఉన్నాడు ఒడ్డున. ఈ అమ్మాయి భయంగా బిక్కుమంటూ పులికి ఆహారం కాబోతున్న లేడి పిల్లల భయంగా పాపం అడుగులేసుకుంటూ ఆ అమ్మాయి మంచినీళ్ళు తీసుకురావడానికి గుండ్లకమ్మలోకి వెళ్ళింది. తర్వాత ఏం జరిగింది అనే విషయం రేపటి వీడియోలో చెప్పుకుందామండి. ఎందుకంటే ఇప్పటికే వీడియో పెద్దదైంది, రేపు మీకు బోర్ ఉండకూడదు కదా. బోర్ లేకుండా తర్వాత ఏం జరిగింది అనే సంగతి రేపు వీడియోలో చెప్తాను. మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. రేపటి వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.